నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నమో మావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. హే కృష్ణ కరుణ సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భజ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్. శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమన్ చైతన్య మహాప్రభుడు వారు, శిల గురుదేవుడు, శిల ప్రభుపాద వారు, పూజ్యపాద త్రిదండ స్వామి, భక్తి కంకణ మణిమహారాజ్ గారు, అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ధనుర్మాసం ఈ రోజు నుంచి ఆరంభిస్తున్నాం. సో మార్గశీర్ష మాసం అని కూడా అంటారు. కనుక తిరుప్పావై గురించి, ఆండాల అమ్మవారు ప్రసాదించిన తిరుప్పావై గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. తిరుప్పావై. తిరు అంటే లక్ష్మి, పావై అంటే పాడారు. స్వయంగా లక్ష్మీదేవి పాడారు స్వామి కోసం, అందుకే తిరుప్పావై. ప్రతిసారి భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. జీవులకి ఎంతో నచ్చ చెప్తున్నారు. అయ్యా, మీరు దుఃఖాలయంలో ఉన్నారు, మీరు నా యొక్క అంశలు, మీరు నా దగ్గరికి రండి అంటూ ప్రతిసారి చెప్తున్నారు, ప్రతి అవతారంలో. కానీ జీవులకి అర్థం కావడం లేదు. అప్పుడు స్వయంగా అమ్మవారు అంటున్నారు, నేను వెళ్ళి చెప్తాను, అది కూడా పాట రూపంలో. పాట అంటే అందరికి ఇష్టం. పాట రూపంలో వారికి చెప్తాను, వారికి అర్థమయ్యేటట్లు. వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే పాట రూపంలో చెప్తాను, వాడు పాడుతారు. సో ఈ విధంగా వారికి నచ్చ చెప్తాను, తప్పకుండా వారు నీ దగ్గరికి వస్తారు అంటూ అమ్మవారు తిరుప్పావై రూపంలో మనల్ని అనుగ్రహించారు. అరే ఈ పని చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పడం కంటే, ఈ పని ఇలా చేస్తావా, అలా చేస్తావా, ఇలా రాగలవా ఒకసారి అని పిలవడంలో ఎలా ఉంది, వస్తావా చస్తావా అనడంలో ఎలాగుంది. భగవంతుడు భగవద్గీతలో మామేకం శరణం రచ, నన్ను శరణు పొందు, నాకు నమస్కారం చేయి. ఏదైతే తింటావనుకుంటున్నావో అది నాకు అర్పించు, ప్రతిదీ నాకు అర్పించు, నేనే సర్వం. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితం. అహం సర్వస్య ప్రభవ, అందరికీ నేనే ప్రభువుని, సర్వం నా నుండే వచ్చింది, నన్ను శరణు పొందు, మామేకం శరణం రచ.
భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వర. భోక్తను నేనే, అందరికీ మహేశ్వరుడు నేనే అంటూ అన్నీ నేనే అని స్వామి చెప్పారు. అయినా జీవులు స్వామి మా బడిలో మేము ఉన్నాము అంటూ స్వామి మాట వినలేదు. అమ్మవారు అన్నారు, ఈసారి నేను వెళ్తాను, పాట రూపంలో వారికి చెప్తాను, తప్పకుండా వారు వింటారు, నీ దగ్గరికి వస్తారు అంటూ అమ్మవారు స్వయంగా ఆండాళ్ళు అమ్మవారి రూపంలో వచ్చారు, అవతరించారు. ఈరోజు మొట్టమొదటి రోజు కనుక ఆండాలమ్మవారి జన్మ వృత్తాంతము, విష్ణు చిత్తుల వారి గురించి, అలాగే ధనుర్మాస వ్రతం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఈ విషయాల గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. రేపటి నుండి ఒక్కొక్క పాసురం చొప్పున రేపు చెప్పుకుంటాం. ఈరోజు ఇంట్రడక్షన్, మంగళాచరణం. సరే, ఒకసారి వైకుంఠంలో స్వామి పాల్ కడలై అంటారు. పాల సముద్రాన్ని తమిళంలో పాల్ కడలై అంటారు. పాల సముద్రంలో శేషతల్పం మీద శయనించి ఉన్నారు. స్వామికి అనేకమైన శక్తులు ఉన్నాయి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే, అనేక శక్తులు ఉన్నాయి, అనంతకోటి శక్తులు ఉన్నాయి స్వామికి. అనంతకోటి శక్తుల్లో స్వామి యొక్క ఆంతరింగ శక్తి ఒకటి, బహిరంగ శక్తి ఇంకొకటి, తటస్థ శక్తి ఇంకొకటి, ఇలా బోల్డని శక్తులు ఉన్నాయి. ఆంతరింగ శక్తిలో హ్లాదిని శక్తి, స్వయంగా అధిష్టాత్రి దేవత శ్రీమతి రాధారాణి, హ్లాదిని శక్తి. గోలోకం వరకు పరిమితం. ఇక కిందకు వస్తే వైకుంఠం. వైకుంఠంలో 3 శక్తులు, శ్రీ, భూ, నీల. శ్రీ స్వయంగా లక్ష్మి, భూ అంటే భూదేవి. ఆవిడ కూడా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అవతరిస్తూ ఉంటుంది. ఇలా కృష్ణావతారంలో సత్యభామ రూపంలో వచ్చారు. స్వయంగా రుక్మిణి శ్రీశక్తి లక్ష్మి. ఇక నీలాదేవి. నీలాదేవి శ్రీశక్తికి భూశక్తికి ఇంకాస్త పైన ఉంటుంది. శక్తి నీలాదేవి. మరి ఈవిడ అనుగ్రహిస్తారు ఎవరికైనా సరే. ఈవిడ అనుగ్రహిస్తేనే లక్ష్మీదేవి అయినా సరే, భూదేవి అయినా సరే, తులసీదేవి అయినా సరే, సరస్వతీదేవి అయినా సరే, వారైనా సరే, ఇంకెవరైనా సరే వారు అనుగ్రహాన్ని పొందుతారు ఈవిడ అనుగ్రహిస్తే. ఇక్కడ కూడా నీలాదేవితోటి ఉంటారు స్వామి, భూదేవి స్వయంగా అవతరిస్తారు. సరే, శేషతల్పం మీద శయనించి ఉన్నారు స్వామి. శేషతల్పం మీద శయనించి ఉన్నారు. స్వయంగా భూదేవి స్వామిని అడుగుతుంది, స్వామి అనంత కోటి మంది భక్తులు ఉన్నారు మీకు, అన్ని బ్రహ్మాండాల్లో అనంత కోటి సేవలు చేస్తున్నారు, మీకు ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. అన్ని సేవల్లో మీకు అత్యంత ప్రియమైన సేవ ఏంటి అంటూ భూదేవి స్వయంగా స్వామిని అడిగింది. ఎన్నో రకాల సేవలు ఉన్నాయి, అన్నిట్లో ప్రియమైన సేవ ఏంటి? స్వామి అన్నారు, నాకు అన్ని సేవలు ప్రియమే, ఇంకా ప్రియమైన సేవ అని అడిగితే శృంగారం చేయటం, నాకు అలంకరించటం, అలంకార ప్రియుడిని నేను. త్రిమూర్తుల్లో స్వయంగా విష్ణువు అలంకార ప్రియుడు. ఎంతగా అలంకారం చేయగలరో అంతగా చేస్తే అంతగా ప్రియమవుతారు స్వామి. సరే, అలంకారంలో పుష్పమాలలు, అందులో తులసి నాకు అత్యంత ప్రియము. సో పూలమాలతోటి తులసితోటి నన్ను అలంకరిస్తే, శృంగారం చేస్తే నేను అత్యంత ప్రసన్నైపోతాను అని స్వామి అన్నారు. అప్పుడు భూదేవి అన్నారు, స్వామి అలా అయితే నేను సేవ చేస్తాను. స్వామి అన్నారు, వైకుంఠంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు, అందరూ సేవ చేస్తున్నారు,
ప్రత్యక్షంగా నువ్వు నా పాద సేవ చేస్తున్నావు, ఎప్పుడు నా ఎదురుగా ఉంటున్నావు, మరి నాకు ప్రియమైన సేవ అని చెప్పి నువ్వే స్వయంగా వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి? లేదు స్వామి నేను చేస్తాను. అప్పుడు స్వామి అన్నారు, వైకుంఠం ఇక్కడ సంభవం కాదు, ఇక్కడ స్వయంగా నువ్వు పూల చెట్లు నాటుతానంటావు, ఇక్కడ అవుతున్నాయి. తులసిని నాటుతాను, స్వయంగా సేకరిస్తాను పుష్పాలని, తులసిని సేకరించి పూలమాల తయారు చేసి మీకు సమర్పిస్తాను. ఇక్కడ సులభం కాదు. మరి ఎక్కడ సులభం? కేవలం భూలోకంలో సులభం. 14 లోకాల్లో కేవలం భూలోకంలోనే సులభం. అది కూడా మనిషిగా పుట్టితే. దేవతలకు కూడా సులభం కాదు. భగవంతుని సేవ ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరి. మనిషిని చూసి హరి భగవంతుడు ప్రసన్నుడైపోతున్నాడు. అబ్బా, మనిషి నాకు సేవ చేయగలడు, చేయాలనుకుంటే మనిషి మాత్రమే సేవ చేయగలడు, ఇంకెవరు లేరు. భూదేవి అన్నారు, అయితే నేను భూలోకంలో మనిషిగా పుడతాను స్వామి. అవునా, నిజంగా నువ్వు చెప్తున్నావేంటి? నిజమే స్వామి, నాకు నీకు అత్యంత ప్రియమైన ఆ సేవ చేయాలని నాకు ఇష్టం. నేను స్వయంగా పుష్పాలను సేకరిస్తాను, తులసిని సేకరిస్తాను, పూలమాల నేను తయారు చేస్తాను. కానీ ఇటువంటి ఇంట్లో జన్మించాలి, ఎక్కడైతే ఎవరు ఉండకూడదు. పని మనుషులు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళే సేవ చేస్తారు కదా, నేను చేయలేను కదా. ఎంతోమంది ఉన్నారు సేవకులు, అంటే నాకు అవకాశం లభించదు కదా. ఇటువంటి ఇంట్లో నాకు జన్మనివ్వండి, ఎక్కడైతే నేను ఒక్కతేనే ఉంటాను, అన్ని సేవ చేస్తాను, అలాంటి అవకాశం ఇవ్వండి స్వామి అంటూ ప్రార్థించారు భూదేవి. సరే సరే, నీ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది. సరే, అమ్మవారు ఎప్పుడు అవతరించారు? కలియుగం ఆరంభమయ్యి 100 సంవత్సరాలైంది. కలియుగం ఆరంభమయ్యి 100 సంవత్సరాలైంది. అప్పుడు స్వయంగా గరుడు ఆల్వారుగా జన్మించారు. ఆయనే విష్ణు చిత్తులు. అమ్మవారు వస్తున్నారనగానే స్వామి ముందు గరుడును పంపించారు. ఆయనే విష్ణు చిత్తులు. గరుడ ఆల్వార్లే విష్ణు చిత్తులు. ఆయనకి ఇంకా పేర్లు ఉన్నాయి. భట్ట ఆల్వారు, పెరి ఆల్వారు. పెరి అంటే పెద్ద, ఆల్వారు అంటే భక్తి అనే అమృతాన్ని నిత్య నిరంతరము ఆస్వాదించేవారే ఆల్వారు. భక్తి అనే అమృతాన్ని నిత్యము ఆస్వాదించడం అంటే దాంట్లో మునుగుతూ తేలుతూ ఉంటారు. ఇంతగా ఆస్వాదిస్తారు, మునుగుతూ తేలుతూ ఉంటారు భక్తి అనే అమృతంలో. వారే ఆల్వారు. అత్యంత ప్రియమైన వారు ఆల్వారు. వారే మొట్టమొదట కలియుగం ఆరంభంలో ఈ భక్తిని వారు స్వయంగా ఆస్వాదించి మనలాంటి జీవులకి ప్రసాదించారు భక్తి. ఆల్వార్లు 12 మంది. 12 మందిలో పెరి ఆల్వార్లు అంటే పెద్ద ఆల్వార్లు విష్ణు చిత్తుల వారు. పెద్ద అంటే అందరూ గొప్పవారే, అందరూ భక్తులే. మరి పెద్ద అని ఎందుకు అన్నారు? ఒక కారణం ఉంది. పెరి ఆల్వార్లు అనే పేరు ఎందుకు వచ్చింది? ఒక కారణం ఉంది. విష్ణు చిత్తులు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇంకో కారణం ఉంది. మరి ఇలా పేరు ఊరికే రాదు కదా, ఏదో కారణం ఉంటుంది. సరే, ఆయన గరుడుని పంపించారు. చిన్నప్పటి నుంచి భగవద్భక్తులు. స్వయంగా గరుడు విష్ణు చిత్తులు అనే పేరు ఇచ్చారు తల్లిదండ్రులు. విష్ణు చిత్తులు. విష్ణు చిత్తులు అంటే స్వయంగా ఎవరి చిత్తం అంటే హృదయంలో విష్ణు వచ్చి నిత్య నిరంతరం వాసం చేస్తారు, వారే విష్ణు చిత్తులు. నిత్య నిరంతరం నేను ఈయన హృదయంలోనే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను అంటూ స్వయంగా విష్ణు వచ్చి ఆయన చిత్తంలో వాసం చేస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి తల్లి గర్భం నుంచి ఆయన భగవన్నామాల్ని స్మరించేవారు, జపించేవారు. అందుకే తల్లిదండ్రులు అబ్బా ఈయన హృదయంలో విష్ణువు నిత్య నిరంతరం ఉంటున్నారు, అందుకే విష్ణు చిత్తులు అనే పేరు ఇచ్చారు. సరే, స్వల్పకాలంలోనే తల్లిదండ్రులు అప్రకటమయ్యారు. విష్ణు చిత్తులు వారు ఒక్కరే, భగవద్భక్తులు, ఇంట్లో ఒక్కరే ఉన్నారు. ఆయనకి ఇంటి వెనుక కాస్త భూమి ఉంది.
అందులో ఆయన ఏం చేసేవారు? పుష్పమాలికల్ని నాటేవారు, తులసి మాలికల్ని నాటేవారు. ప్రతిరోజు ఆయన చేసే పని ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేయడం, పుష్పమాలల్ని ఒకసారి వెళ్ళి వెనక్కి పెరట్లో వెళ్ళి చూడటం. మొక్కలు ఎలా ఉన్నాయి, వాడిపోతున్నాయి, నీళ్ళు ఎవరికి అందడం లేదు, వారికి నీళ్ళు అందించడం. తులసి మొక్కలు ఎలా ఉన్నాయి, అవన్నిటినీ చూస్తారు, పరిశీలిస్తారు, నీరు పోస్తారు. మరి ఈ ఆనకట్ట వేయడం, ఎక్కడ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అక్కడ ఆనకట్ట వేయడం. ఇలా రోజంతా మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవటం, తులసి మొక్కని జాగ్రత్తగా చూసుకోవటం, పెరుగుతుందా లేదా, పుష్పాలు వస్తున్నాయా లేదా, ఏదన్నా ఇబ్బంది ఏమైనా ఉందా, పుష్పాన్ని సేకరించడం, తులసిని సేకరించడం, మాల తయారు చేయటం. మాల తయారు చేసి తన ఊర్లోనే, అంటే శ్రీవిల్లిపుత్తూరు, అక్కడే జన్మించారు విష్ణుచిత్తుల వారు. శ్రీవిల్లిపుత్తూరులో అనేక మందిరాలు ఉన్నాయి. అందులో ఒక మందిరం వటపత్ర సాయి విష్ణు స్వామి శయనించి ఉంటారు. అదే వటపత్ర సాయి విష్ణు మందిరం. పుష్పమాలని తులసిని సేకరించి తీసుకెళ్ళి మాల తయారు చేసి వెళ్ళి పూజారికి ఇస్తారు. స్వామి చిన్న కైంకర్యం తీసుకోండి అంటే పూజారి ఆ మాలని స్వామివారికి ప్రదానం చేస్తారు. మరి ప్రతిరోజు ఈ సేవ, ఇక రెండో పనే లేదు ఈయనకి. ప్రతిరోజు ఉదయం లేయడం, పుష్పమాలని తులసి మొక్కల్ని చూసుకోవటం జాగ్రత్తగా, మరి రోజంతా సేకరించటం, అత్యంత అద్భుతమైన సుగంధమైన మాల తయారు చేయటం, మాలను తీసుకెళ్ళి స్వామి పూజారికి ఇవ్వడం, మరి పూజారి సేవలో పెట్టేవారు. ఇలా ప్రతిరోజు. ఒకసారి ఆయన పెద్దగా శాస్త్ర అధ్యయనం ఏం చేయలేదు. స్వామి యొక్క ఈ కైంకర్యంలోనే సంతృప్తి, ఆనందపడిపోయేవారు ఆయన. ఆ సమయంలో కలియుగం యొక్క 100 సంవత్సరాలు అయ్యాయి. ఆ సమయంలో మథురై, తమిళనాడులో మథురై అని ఉంది. మొత్తం తమిళనాడుకి రాజధాని మథురై. ఆ సమయంలో పాండ్య వంశం రాజులు పరిపాలించేవారు. వారి పరంపర కొనసాగేది అప్పుడు. ఆ సమయంలో మథురై రాజధానిగా మొత్తం తమిళనాడుని పరిపాలించేవారు. సరే, ఆ సమయంలో వల్లభదేవుడు అనే రాజు పరిపాలించేవాడు ఈ పాండ్య వంశంలో. ఒకసారి వల్లభదేవుడు మారువేషంలో ప్రతిరోజు పరిశీలించేవారు. ప్రజలు ఏ విధంగా నా పరిపాలనలో వారు ఏ విధంగా అనుకుంటున్నారు, నా గురించి పరిపాలన సరిగా జరుగుతుందా లేదా. మరి కొన్నిసార్లు ఏదన్నా ఇబ్బంది కలిగితే స్వయంగా రాజుకు వచ్చి చెప్పరు కదా, మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పే సాహసం లేదు కదా. అందుకని అక్కడున్న జనాలు మారువేషంలో వెళ్ళి తెలుసుకుంటే, ఇబ్బంది కలిగి ఉంటే నేను సరిచేసుకోవాలి, నా పనుల్లో నేను సరిచేసుకోవాలి అని చెప్పి వల్లభదేవుడు మారువేషంలో వెళ్ళి చూసేవారు. ఆ రోజుల్లో ఇప్పటి వరకు కూడా, ఒక 50 సంవత్సరాల క్రితం కూడా పల్లెటూరులో జనాలందరూ వెళ్ళి సరదాగా అరుగు మీద కూర్చునేవారు సాయంత్రం అయిన తర్వాత కూడా. మరి ఇటువంటి చల్లాకాలంలో చలిమంట వేసుకునేవారు, చుట్టూ కూర్చునేవారు. సో సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. తర్వాత మెల్లగా ఇంకా పొద్దుగోకిన తర్వాత వెళ్ళిపోయేవారు ఎవరింటికి వాళ్ళు. ఇలా అన్ని విషయాలు చెప్పుకునేవారు. అలాగే చెప్పుకుంటున్నారు. మారు వేషంలో వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు. వారు ఏం చెప్పుకుంటున్నారు? అందులో ఒక బ్రాహ్మణుడు చెప్తున్నారు ఒక సంస్కృత శ్లోకం, దాని అర్థం చెప్తున్నాను. పగలపూట పనిచేస్తే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పగలపూట పనిచేస్తే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఏ చీకు చింత ఉండదు. పని చేసాము, కావలసిన తిండి లభిస్తుంది, చీకు చింత లేదు, నిద్రపోవచ్చు. వర్షాకాలం 4 నెలలు పని చేయలేము.
పనులు దొరకడమే కష్టం. వర్షం వస్తుంది, ఇంకా బయటికి వెళ్ళి పనులు చేయడం కష్టం. 4 నెలలు. అందుకని 8 నెలలు కష్టపడితే ఈ 4 నెలలు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. 12 నెలలు ఒక 8 నెలలు కష్టపడితే ఒక 4 నెలలు వర్షాకాలంలో వర్షాల వల్ల బయటికి వెళ్ళలేము, పనులు దొరకవు, విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే 8 నెలలు పనిచేస్తాం కదా. 3వ లైన్లో చెప్తున్నారు, ఇప్పుడు కాస్త యుక్త వయసు ఉన్నప్పుడే పనిచేస్తే వృద్ధాప్యంలో చీకు చింత ఉండదు. యుక్త వయసులో కాస్త కష్టపడి పనిచేస్తే కాస్త వయసు అయిపోయిన తర్వాత వారిని వీరిని అడగాల్సిన అవసరం ఉంటుంది. వాడు పెట్టలేదు, ఈడు పెట్టలేదు, మనకి ఇబ్బంది ఉండదు 4 రాళ్ళు వెనకేస్తే. ఇక 4వ పదంలో చెప్తున్నారు, అత్యంత దుర్లభమైనది మానవ శరీరము, ఈ క్షణము భగవంతుని గురించి చింతన చేయాలి. చేస్తే జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ చక్రం నుండి బయటపడి 84 లక్షల జీవరాశుల నుంచి బయటపడి భగవంతుని పరంపదం, భగవంతుని చరణాన్ని చేరుతాం అని అన్నారు. పరతత్వం చేరుతాము, భగవంతుని చేరుతాము అని అన్నారు. పక్కన రాజు కూర్చున్నారు మారువేషంలో, విన్నారు. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలా చెప్పారు ఈ బ్రాహ్మణుడు. నిజానికి నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత వయసు అయిపోయింది, నేను ఎప్పుడు పరతత్వం గురించి ఆలోచించలేదు. ఇంత వయసు అయిపోయింది, మరి దుర్లభమైంది మానవ శరీరం, ఏ క్షణంలో పోతుందో చెప్పలేను. దుర్లభో మానుషోదేహం దేహినం క్షణభంగుర. ఈ శరీరము క్షణభంగురమైనది. చూడండి, ప్రాణం ఎప్పుడు పోతుందో, ఏ క్షణంలో పోతుందో చెప్పలేము. మనం నిన్న చూసిన వ్యక్తి, మొన్న చూసిన వ్యక్తి ఈరోజు చూడకపోవచ్చు. కరోనా వచ్చి లక్షల మంది పోతారని ముందు అనుకున్నారంటే ఎవరైనా? మరి ఆ లక్షల మందిలో మనం లేము కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు చెప్పడానికి మేము, వినడానికి మీరు ఉంటారేంటి? వచ్చే సంవత్సరం చూద్దాంలేండి, వచ్చే సంవత్సరం ధనుర్మాసం వస్తుంది, అప్పుడు వింటాంలేండి ప్రవచనాలు. మరి ఈసారి కాస్త మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, మేము వెళ్ళలేము. మరి వచ్చే సంవత్సరం ఏంటి, రేపు వచ్చే రోజు ఉంటామో లేదో ఎవరైనా రాసి ఇవ్వగలరా? గ్యారెంటీ ఇవ్వగలరా? కనుక ఈ క్షణమే, అందుకే అతతో బ్రహ్మ జిజ్ఞాస, వేదాల యొక్క సూత్రం, వేద సూత్రం, అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ క్షణం నుంచే భగవంతుని గురించి ఆలోచించాలి. ఈ క్షణం గురించే భగవంతుడు పరతత్వం గురించి ఆలోచించాలి. రేపు చేస్తాననే ప్రశ్నే ఉండకూడదు. ఈ క్షణం, తత్క్షణమే, అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ క్షణం, ఈ క్షణం అంటే ఏ క్షణమైతే మనుష్య శరీరం పొందామో ఆ క్షణం నుంచి. అందుకే ప్రహ్లాదుడు కౌమారం ఆచరిత ప్రాజ్ఞం, కౌమారం చిన్న వయసు నుంచి, చిన్న వయసు అంటే తల్లి గర్భం నుంచే భగవంతుని భజన చేయాలని చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు. సరే, రాజు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయనకి అరే, పరతత్వం గురించి, భగవంతుడి గురించి ఆలోచించమన్నారు ఆయన. మరి జీవితం సగం అయిపోయింది నాది, మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? సరే, వెంటనే తన రాజ్యంలో ఉన్న పండితులందరినీ పిలిచారు. అయ్యా, పరతత్వం ఎవరు, భగవంతుడు ఎవరు? ఒకరంటారు వినాయకుడు అని, ఇంకొకరు అంటారు శివుడు అని, ఇంకొకరు అంటారు బ్రహ్మ అని, ఇంకొకరు అంటారు దుర్గాదేవి అని, ఇంకొకరు అంటారు సుబ్రహ్మణ్య స్వామి అని, ఇంకా ఇలా 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 ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్తున్నారు. నిజానికి పరతత్వం ఎవరు, భగవంతుడు ఎవరు అంటూ తన రాజ్యంలో మొత్తం భరతవర్షంలో ఉన్న పండితులందరినీ పిలిచారు. మరి రాజు తలుచుకుంటే ఏం చేయలేదు, కొండ మీద కోతనే తీసుకొస్తారు. మరి వెంటనే పండితులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మరి రకరకాల మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఒక మూట కట్టి ఒక పైన స్తంభం మీద కట్టారు. అయ్యా, ఎవరైతే పరతత్వం గురించి, భగవంతుడి గురించి మాకు చెప్తారో వారికి చూడండి ఆ ధనం ఇస్తాం మీకు అంటూ అన్నారు. పండితులందరూ వెళ్ళారు, గొప్ప గొప్ప చెప్తున్నారు. అయ్యా, వినాయకుడే పరతత్వము, భగవంతుడు. ఎందుకంటే ప్రతి పూజకి మూలం ఆయన, ప్రతి పూజ ఆయనతోటే మొదలవుతుంది. కనుక వినాయకుడు, గణపతి ఆయన. మరి ప్రమాణం ఏంటి? మరి వివిధ రకాల శాస్త్రాల నుంచి మాకు చెప్పండి అంటూ మిగతా పండితులు అడుగుతున్నారు. మరి ప్రమాణము 1, 2 చెప్పగలరు, అన్ని ప్రమాణాలు ఎక్కడున్నాయి? మిగతా ఒకరు అంటున్నారు శివుడే ప్రధానం,
ఇంకొకరు అంటారు బ్రహ్మ అంటారు, 4 ముఖాలు ఉన్నాయి బ్రహ్మకి, మరి ఆయనే ప్రధానం. ఇలా రకరకాలుగా. ఇంకొకరు అంటారు అయ్యా త్రిమూర్తులకి జన్మనిచ్చిందే దుర్గాదేవి అంటూ ఇంకొకరు. ఇలా 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 పాండ్యరాజు వల్లభదేవుడు ఆయనకి కాస్త వారంటారు ఈ వీరాని ఈ వీరంటారు వారని, ఇంతమంది పండితులు ఇన్ని రకాలుగా. మరి శాస్త్ర ప్రమాణం అంటే పెద్దగా శాస్త్ర ప్రమాణాలు ఏం చెప్పడం లేదు. అయ్యా మాకు తోచింది మేము చెప్తున్నాం అంటూ చెప్తున్నారు. మరి నిజంగా ఎవరు అసలు? కనీసం మీరు అందరిలో ఒకరిని ఎంచుకోండి. మరి ఒకరిని ఎంచుకోవడానికి సాధ్యపడటం లేదు. ఎవరైతే వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే శాస్త్రాలు ఆ విధంగానే చెప్పబడ్డాయి. శాస్త్రాలు 3 రకాలు: సాత్వికమైన శాస్త్రాలు, రాజసికం, తామసికం. మరి వారి స్వభావాన్ని బట్టి ఆయా శాస్త్రాలను ఎన్నుకుంటారు. ఆయా పదాలని వారు, సంస్కృతంలో ఒక పదం ఉందంటే దానికి బోల్డ్ అనే అర్థాలు, ఒక పదానికి బోల్డ్ అనే అర్థాలు. మరి శైవ భక్తులు ఉన్నారనుకో, శివుడే పరతత్వం అంటారు శైవ భక్తులు. శక్తియా భక్తులు ఉన్నారనుకోండి, దేవి పరతత్వం అంటారు. వైష్ణవులు అయితే విష్ణువే పరతత్వం అంటారు. ఇలా రకరకాలుగా. మరి అలాంటప్పుడు శాస్త్రం యొక్క అర్థం ఏంటి? రాజు వల్లభదేవుడు అసంతృప్తి అయిపోయారు. అయ్యా ఏంటి అసలు పరతత్వం గురించి చెప్పండి, భగవంతుడు ఎవరు? అప్పుడు స్వయంగా భగవంతుడు విష్ణు చిత్తుల వారి కల్లో కనిపించారు. అయ్యా మీరు వెళ్ళి చెప్పండి, పాండ్యరాజు అడుగుతున్నారు కదా పరతత్వం గురించి, మీరు వెళ్ళి చెప్పండి అంటూ అన్నారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు అన్నారు, స్వామి పొట్టకొస్తే అక్షరం ముక్కలేదు, నాకేం తెలియదు స్వామి. అక్కడ పెద్ద గొప్ప పండితులు వస్తారు, పెద్ద సంస్కృత శ్లోకాలు చెప్తారు, మరి నాకేం తెలుసు స్వామి. భలేవారు, నేను స్వయంగా నీ హృదయంలో కూర్చొని నేనే చెప్పిస్తాను, నువ్వు వెళ్తావంతే నిమిత్త మాత్రం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అరే వాళ్ళందరినీ నేను ముందే సంహరించేశాను, నువ్వు ఊరికే ధనుసు బాణం పట్టుకో అంతే. మరి కీర్తి ప్రతిష్ట నీకు వస్తాయి. మరి ఇక్కడ కూడా నువ్వు వెళ్ళి ఊరికి అక్కడ కూర్చో, చెప్పించేది నేనే, పలికిచ్చేది నేనే అన్నారు స్వామి. సరే మీరు ఇంతగా చెప్తున్నారంటే ఇంకేంటి అని చెప్పి విష్ణు చిత్తుల వారు, సరే నేను బయలుదేరుతాను, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాను స్వామి, లేకపోతే అసలు అంత గొప్ప పండితులు వస్తారు, వారి ముందు నేనేమి. విష్ణు చిత్తుల వారు బయలుదేరుతున్నారు. అక్కడ స్వామి వల్లభదేవుడికి కల్లో కనిపించారు. మీకు పరతత్వం గురించి భగవంతుడి గురించి చెప్పే ఒక గొప్ప వ్యక్తి వస్తున్నారు, ఆయన కోసం పల్లంకి పంపించండి. అప్పుడు పల్లకి వెళ్ళింది. ఈ పండితులందరూ ఆశ్చర్యపడారు, ఎవరయ్యా ఈయన గొప్ప వ్యక్తి వస్తున్నారు, ఇంతమంది ఇన్నిసార్లు మేము శాస్త్రాధ్యయనం చేసి వాద వివాదం చేసి మేము చెప్తున్నాము. వాదం వివాదం చూడండి, వాదము వివాదం ఎప్పటికీ తీరదు. వాద వివాదం చేసుకుంటే అసలు ఎప్పటికీ శాస్త్రాధ్యయనం చేయలేము కదా. విష్ణు చిత్తుల వారు వచ్చారు, పల్లకిలో కూర్చొని. భగవద్భక్తుడు ఆయన. మరి గొప్ప పండితులందరినీ చూస్తున్నారు. అరే ఎవరు ఈయన? అయ్యా శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చారు ఈయన. సరే శాస్త్ర ఆయన పరతత్వం గురించి చెప్పండి. మహారాజు సింహాసనం మీద కూర్చున్నారు, పండితులు అటువైపు ఇటువైపు కూర్చున్నారు. వచ్చారు విష్ణు చిత్తుల వారు, భగవంతుడి గురించి అతి గొప్పగా చెప్పారు. శాస్త్రాల్లో చెప్పిందే చెప్పారు. పరతత్వము విష్ణువు, సాత్వికము విష్ణువు, రాజసికము బ్రహ్మ, తామసికం శివుడు. ఆరాధనానం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం. ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి, ఎన్ని రకాల పూజలు ఉన్నాయి, ఎన్ని రకాల వ్రతాలు ఉన్నాయి, అన్నిట్లో విష్ణు ఆరాధన సర్వశ్రేష్టం అంటూ పరతత్వం గురించి చెప్పారు. చెప్తున్నప్పుడే పైన ఈ ధనరాశి ఉంది కదా, అది వచ్చి ఊడిపడింది దానికే. అప్పుడు పండితులందరూ లేచి నిలబడ్డారు. జయహో జయహో విష్ణు చిత్తుల వారికి జయహో. అప్పటి నుంచి పెరి ఆల్వార్లు అనే పేరు వచ్చింది. పెరి ఆల్వార్లు, పెరి అంటే గొప్ప పెద్ద ఆల్వార్లు. మొత్తం 12 మంది ఆల్వార్లు పెరి ఆల్వార్లు ఈయన. మరి ఆండాల్ అమ్మవారు కూడా ఉన్నారు.
ఆడవారు అమ్మవారు ఒకరే, మిగతా వారందరూ మగవారు. 12 మందిలో అమ్మవారు ఒకరు, ఆల్వారు. ఆండాల్ అమ్మవారు, ఆల్వారు. మొత్తం 12 మంది. తండ్రి కుమార్తె ఇద్దరు కూడా ఆల్వారు. ఇది ఒకటి. అందుకే పెరియాల్వార్లు అన్నారు. భట్టాల్వారు గొప్ప పాండిత్యం చెప్పారు కాబట్టి భట్టాల్వారు అని అన్నారు. మరి ఇంత ధనం ఏం చేశారు ఆయన? ఆయనకేం అవసరం లేదు ధనం. మరి స్వతహంగా అప్రయత్నంగా వచ్చింది ధనం. ఏం చేశారు ఆయన? వెళ్ళి శ్రీవిల్లిపుత్తూరులో ఎక్కడైతే ఆయన సేవ చేస్తున్నారో వటపత్ర సాయి విష్ణు మందిరం యొక్క ద్వారాన్ని కట్టడానికి ఇచ్చేస్తారు. ఇప్పటికీ కూడా 5000 సంవత్సరాలు అయిందండి ఆ ద్వారం కట్టి. గోపురం, ద్వారం, రాజగోపురం ఇప్పటికి కూడా ఉంది. అలాగే అత్యంత ఎత్తు, చాలా ఎత్తు ఉంటుంది. మొత్తం శ్రీవిల్లిపుత్తూరు ఇంకా ప్రవేశించలేదు, దూరంగా ఉన్నప్పుడే ఆ గోపురం కనిపిస్తుంది, ద్వారగోపురం. కట్టడానికి ఈ ధనం వెచ్చించారు ఆయన. మరి ఏం చేసుకుంటారు ఆయన? ఇప్పటికి కూడా అలాగే ఉంది, చెక్కు చెదరకుండా ద్వారం. సరే, ఇంతగా భగవద్భక్తులు విష్ణు చిత్తులు వారు. సరే, ఒకసారి మార్గశీర్ష మాసం అంటే మార్గము అంటే దారి, శీర్షం అంటే ఎత్తుగా ఉన్నది. ఎత్తుగా ఉంటారు ఎవరు? భగవంతుడు. పైన ఉంటారు భగవంతుడు. భగవంతుని చేరడానికి అత్యంత సులభమైన మార్గము ఈ మార్గశీర్ష మాసం. ఈ మార్గశీర్ష మాసంలో వ్రతం చేస్తే తప్పకుండా భగవంతుని పొందుతారు. మాసాన మార్గశీర్షోహం, స్వయంగా భగవంతుడు అంటున్నారు, మాసాలలో మార్గశీర్షాన్ని నేనే. సో అందుకే మార్గశీర్ష వ్రతము. అలాగే కాలమానాన్ని లెక్కించడానికి సూర్యమానము, సౌర్యమానం అంటారు. సూర్యుని యొక్క భ్రమణాన్ని బట్టి సౌర్యమానం అంటారు. చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చంద్రమానం అంటారు. 2 రకాల పద్ధతుల్ని ఉపయోగిస్తారు మన పెద్దలు. చంద్రుడు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి ప్రవేశించేదాన్ని బట్టి కాలాన్ని లెక్క పెడతారు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశించేదాన్ని బట్టి లెక్క పెడతారు. సరే, చంద్రుడు పౌర్ణమి నుండి పౌర్ణమికి 15 రోజుల ముందు, 15 రోజులకి తర్వాత ఈ విధంగా లెక్క పెడతారు. చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నారు? మృగశిర నక్షత్రం మీద ఉన్నారనుకోండి, మార్గశీర్ష ఇలా లెక్క పెడతారు. మృగశిర నక్షత్రంతో కూడి ఉన్నారు చంద్రుడు, మార్గశిర మాసము. ఇలా కృతిక నక్షత్రంతో ఉన్నారు, కార్తీక మాసం. ఇలా రకరకాలుగా నక్షత్రాల్లో చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంతో 27 రోజులు, 28 రోజులు అలా ఉంటారు. సూర్యుడు ఒక్కొక్క రాశితోటి 30 రోజులు ఉంటారు. మొత్తం నక్షత్రాలు 27 అండి. ఇది చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి చెప్తారు. మరి ఈ నక్షత్రాల్ని ఒక్కొక్క గ్రూపులుగా చేశారు. 2 నక్షత్రాన్ని ఒక రాశిగా చేశారు. 2 ఇలా 12 గ్రూపులు వచ్చాయి. మొత్తం 27 నక్షత్రాలు 12 గ్రూపులు వచ్చాయి. 2 చొప్పున వాటి ఆకారాలను బట్టి ధనుసు రూపంలో ఉంటే ధనుర్మాసం, అశ్విని రూపంలో గుర్రం రూపంలో ఉంటే ఆశ్వయుజ మాసం. ఇలా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశితో కూడి 30 రోజులు ఉంటారు. అలా ధనుర్మాసం ఆరంభమైంది. అందుకే ధనుర్మాసం అన్నారు. సరే, మనకి 24 గంటలు ఒక రోజు, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఇలా నెలలు, సంవత్సరాలు, 12 నెలలు అయితే ఒక సంవత్సరం. కానీ దేవతలకి మనకి సంవత్సరం గడిచిందంటే వారికి ఒక్క రోజు, 6 నెలలు మనకి గడిచిందంటే వారికి 12 గంటలు. అంత పెద్దది వారికి ఆయుష్.
భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు, షణ్మాసం ఉత్తరాయణం, షణ్మాసం దక్షిణాయనం. 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు, దక్షిణాయనం అంటే దేవతలకి రాత్రి. సరే, ఉత్తరాయణం ఎప్పుడు ఆరంభమవుతుంది? మకర సంక్రాంతి నుంచి కర్కట సంక్రాంతి వరకు ఉత్తరాయణం. చూడండి, పగలు వచ్చే ముందుగా రేపు జనవరి 14 నుంచి దేవతలకి పగలు. ఎప్పటి వరకు? మన ఇంగ్లీషు క్యాలెండర్ని బట్టి జనవరి 14 నుంచి పగలు ఆరంభమవుతుంది. ఎప్పటి వరకు? జూలై 14-15 తేదీ వరకు. ఈ 6 నెలలు పగలు. మళ్ళీ జూలై 14-15 నుంచి మళ్ళీ జనవరి 14 వరకు రాత్రి. అంటే ఇప్పుడు దేవతలకి తెల్లవారుజామున, రేపు జనవరి 14వ తేదీ నుంచి పగలు ఆరంభమవుతుందంటే దేవతలకి తెల్లవారుజామున ఇప్పుడు నడుస్తుంది. తెల్లవారుజామున సాత్విక గుణం ప్రబలంగా ప్రభావం చూపిస్తుంది తెల్లవారుజామున. అందుకే తెల్లవారుజామున జపం చేయండి, తెల్లవారుజామున మంగళారతి దర్శించండి. సో భగవంతుని కార్యాలన్నీ కూడా తెల్లవారుజామున. అందుకే బ్రహ్మముహూర్తంలో నిద్రలేయమన్నారు. అందుకే కదా, సత్వగుణంతో నిండి ఉంటుంది. మళ్ళీ పగలు ఆరంభమైతే రజోగుణము, ఇంకాస్త పొదుగు కిందంటే తమో గుణము. కనుక సత్వగుణం ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భగవంతుని కైంకర్యం చేయమని చెప్తున్నారు పెద్దవారు. కనుక దేవతలకి తెల్లవారుజామున అంటే మన మాట వింటారు. అందుకే ఈ ధనుర్మాసం వ్రతము, మార్గశీర్ష మాసం వ్రతము, తిరుపావై వ్రతము. కనుక అమ్మవారు ఈ మాసంలో ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి వ్రతం ఆరంభించారు. సో ఇలా అన్నమాట ఈ మాసం గురించి చెప్పుకున్నా. సరే, విష్ణుచిత్తుల వారు ఈ విధంగా సేవ చేస్తున్నారు. ఒకసారి తెల్లవారుజామున స్నానం చేసి తన పెరటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అద్భుతం, తులసి మొక్కల మొదల్లో ఒక పసిపాప, ఒక కన్య, చిన్న పాప పడి ఉంది, ఏడుస్తూ. విష్ణుచిత్తుల వారు పరిగెత్తుకుంటూ ఈ చిన్న పాప ఏడుపు ఎక్కడికి వినిపిస్తుంది అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తులసి మొదళ్ళు చూశారు. అరే, చిన్న పాప. చుట్టూ చూసి ఎవరు లేరు. అంటే స్వయంగా స్వామి నాకు ప్రసాదం అర్పించారా ఏంటి, నేను ఒక్కడనే ఉంటున్నానని చెప్పి ఆ చిన్న పాపను తీసుకొచ్చుకుంటారు. చిన్నప్పటి నుంచి తానే తండ్రి తల్లి సర్వం అయి ఆ చిన్న పాపని దగ్గర చేర్చుకోవాలి. సర్వం తానే, పాపకి తినిపించడం, స్నానం చేయించడం అన్నీ తానైపోయారు. సరే, చిన్నప్పటి నుంచి మరి ఆయన భగవద్భక్తులు, భగవంతుడి గురించే చెప్పేవారు చిన్నప్పటి నుంచి. మరి ప్రధానంగా 108 దివ్య దేశాల గురించి చెప్పేవారు. 108 దివ్య దేశాలు, విష్ణు క్షేత్రాలు దివ్య దేశాలు అంటారండి. జీవితంలో మనిషి ఒక్కసారి అయినా సరే ఈ 108 దివ్య దేశాలని దర్శించాలి అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రాలో కొన్ని ఉన్నాయి, తమిళనాడులో బోల్డ్ అని, చెన్నై ఈ దగ్గర, అలాగే శ్రీరంగం, అలాగే కాంచీపురం, అక్కడే ఒక 10-12 దివ్య దేశాలు ఉన్నాయి ఎక్కువగా. పార్థసారథి చెన్నైలో దివ్య దేశం, పార్థసారథి. ఇలా బోల్డ్ అని 108 దివ్య దేశాలు. తిరుపతి వస్తుంది, అన్నీ వస్తాయి. ఇలా దివ్య దేశాల గురించి ప్రతిసారి చెప్పేవారు. అమ్మవారి లక్షణాలు చూసి ఆయన అనుకునేవారు, అబ్బా లక్ష్మీ స్వరూపిణి నాకు జన్మించినట్లుంది, అబ్బా నా అదృష్టం చూడండి అంటూ స్వామి గురించి చెప్పేవారు. చిన్నప్పటి నుంచి ఆలకించేది స్వామి గురించి. ఒకసారి ఏం జరిగింది, ఈయన ప్రతిసారి పుష్పాలను సేకరించి, తులసిని సేకరించి మాలను తయారు చేసి ఇచ్చేవారు. అమ్మవారికి కాస్త 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెల్లమెల్లగా పెద్ద అవుతున్నారు. మరి తులసి మొక్కల దగ్గర లభించింది కాబట్టి కోదై అనే పేరు ఇచ్చారు. కోదై అంటే మాలికలు, తులసి మాలికలు, పుష్పమాలికలు అక్కడ లభించింది కాబట్టి
కోదై కోదై అనే పేరు ఇచ్చారు. మరి కోదై కాస్త గోదై, ఆ గోదై గోదా అనే పేరు వచ్చింది. గోదా, గోదాదేవి అంటూ వాడుకలోకి వచ్చింది. కోదై, తమిళంలో కోదై అంటే పుష్పమాలికలు, తులసి మాలికలు. సరే, మెల్లమెల్లగా పెద్ద అవుతున్నారు. మరి అమ్మవారు ఏం చేసేవారు? విష్ణుచిత్తుల వారు మాల తయారు చేసేవారు, చేసేసి అలా పని మీద బయటికి వెళ్ళేవారు. అమ్మవారు ఏం చేసేవారు? చిన్నప్పటి నుంచి ఏం చేసేవారు? తానే స్వయంగా మాల వేసుకునేవారు. వేసుకొని ఏం చేసుకునేవారు? ఇంటి వెనక నుయ్యి ఉంది, నుయ్యిలో చూసుకునేవారు. తన ప్రతిబింబాన్ని చూసుకునేవారు, ఎలా ఉన్నాను. చిన్నప్పటి నుంచి స్వామివారి గురించి చెప్పేవారు. మరి చిన్నప్పటి నుంచి అనుకునేవారు, నేను పెళ్ళంటూ చేసుకుంటే స్వామిని చేసుకుంటాను. ఇలా 108 దివ్యదేశాల గురించి చెప్పేవారు. చెప్తూ అనేక దివ్యదేశాల గురించి చెప్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పడం మొదలుపెట్టారు. అమ్మవారు వింటున్నారు. అమ్మవారి మనసులో వచ్చింది, అబ్బా 108 దివ్యదేశాల్లో స్వామి యొక్క సౌందర్యము, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి, అబ్బా ఏం సౌందర్యం, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలా పెద్ద, మరి ప్రతిసారి కూడా పుష్పమాలని తానే స్వయంగా ధరించేవారు. మరి నూతిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని స్వామికి తగిన దాన్నా కాదా అంటూ చూసుకునేది. మరి స్వామి అంత సౌందర్యవంతుడు, మరి నేను బాగున్నానా లేదా అంటూ పూలమాల వేసుకొని చూసుకునేది. స్వామికి తగిందానే కాదా, నన్ను వరిస్తారా లేదా, అంత అందమనే ఆయన, మరి నన్ను వరిస్తారా ఏంటి, ఎందుకు వరించారు, నేను కూడా అందంగా ఉన్నాను అంటూ చూసుకునేవారు ఆవిడ. ఒకసారి ఏం జరిగింది, విష్ణుచిత్తుల వారు తెలియదు ఇలా పుష్పమాల ప్రతిసారి ఈవిడ వేసుకుంటున్నారని, పాపం ఆయన తెలియదు. ఆయన వచ్చేవారు, పుష్పమాల ఎలా బుట్టలో ఉందో అలా బుట్టలో పెట్టేసేది. ఆ బుట్ట తీసుకొని వెళ్ళేవారు, పూజారికి ఇచ్చేవారు. ఒకసారి ఏం జరిగింది, ఆ బుట్ట తీసుకెళ్ళి పూజారికి ఇచ్చారు. పూజారి ఆ మాల తీసుకొని స్వామివారికి వేసే ముందుగా ఎప్పుడైతే పరిశీలించారో ఒక నల్లటి కేశం ఆ పుష్పమాలలో తగులుకోండి. వెంటనే పూజారి చూశారు, అరే రే అపచారం. విష్ణుచిత్తుల వారిని పిలిచారు, అయా చూడండి, రోజు పుష్పమాల తీసుకొస్తున్నారు, ఈసారి చూడండి అపచారం అయింది, స్వామివారి కైంకర్యానికి పనికిరాదు, కేశం ఉంది, ఆడవారి యొక్క నల్లని పొడగొట్టి కేశం ఉంది ఈ పుష్పమాలలో, అయ్యా కైంకర్యానికి పనికిరాదు, మీరు తీసుకొచ్చారు, మీరే తీసుకెళ్ళండి అంటూ అన్నారు. విష్ణుచిత్తుల వారు చూశారు, అరే ఇది ఎలా సాధ్యం, ఎంత పొడవాటి కేశం నాకు కూడా లేదు, మరి ఎలా వచ్చింది, ఎలా కలిసింది పుష్పమాలలో, అయ్యో స్వామివారి కైంకర్యం కాలేదు అని చెప్పి ఆ పుష్పమాలను తీసుకెళ్ళారు, ఇంటికి తీసుకెళ్ళారు. ఇంట్లో ఎవరున్నారు, అమ్మవారే ఉన్నారు, ఇంకెవరు లేరు కదా, ఇద్దరే ఉన్నారు కదా. అడిగారు, ఈ కేశం ఎలా వచ్చింది, పొరపాటున నీ కేశం వచ్చేసి ఇక్కడికి పడిందా ఏంటి అని అడిగారు. మరి అమ్మవారు అబద్ధం చెప్పదు, నాన్నగారు నా కేశమే, మరి నీ కేశం ఇక్కడ ఎలా వచ్చింది, నేను వేసుకుంటున్నాను కదా రోజు. ఏమన్నావు, నేను రోజు వేసుకుంటున్నాను. అయ్యో ఎంత అపచారమైంది, మనం ఎప్పుడు వేసుకోకూడదమ్మా, చిన్నపిల్లలు నీకు తెలియదా ఏంటి, మరి స్వామి కైంకర్యానికి మనుషులము మనం వేసుకొని స్వామి కైంకర్యానికి ఎలా పనికొస్తుంది, అపచారం అయిపోయింది, ప్రతిరోజు వేసుకుంటున్నావేంటి, ప్రతిరోజు వేసుకుంటున్నాను నాన్నగారు. అయ్యో ఎంత తప్పు అయిపోయింది, ఈరోజు స్వామి కైంకర్యము పనికిరాదు. మరి ఆ పుష్పం వాళ్ళు అక్కడ పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళారు, మళ్ళీ పుష్పాలని తులసిని సేకరించి మళ్ళీ మాలను తయారు చేసి నేను ఇవ్వడానికి. స్వామి వెంటనే విష్ణుచిత్తుల వారితో అన్నారు, అయా విష్ణుచిత్తుల వారు ఏంటి ఈరోజు కైంకర్యం చేయలేదు, పుష్పమాల తీసుకురాలేదు ఏంటి. విష్ణుచిత్తుల వారు అన్నారు, స్వామి అపచారం అయిపోయింది, మరి కేశం ఉంది కదా,
మరి ప్రతిరోజు ఆవిడ వేసుకొని ఇస్తున్నారు. ఆ పుష్పమాలే అత్యంత సుగంధము, ఆ మాలే తీసుకురా, మళ్ళీ కొత్త మాల ఏంటి స్వామి? ప్రతిరోజు ఆ మాలే ఇస్తున్నారు. ఆ మాలలో అత్యంత సుగంధం ఉంది, ఆ మాలే తీసుకురా అని అన్నారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు అమ్మవారిని చూశారు. నిజంగా నన్ను రక్షించడానికే వచ్చావా తల్లి నువ్వు? ఆండాల్ అనే పేరు పెట్టాడు. ఆండాల్ అంటే రక్షించడానికి వచ్చావా ఏంటి అన్నట్లుగా ఆండాల్ అని పిలిచేవారు. అప్పుడు ఆ మాలను తీసుకెళ్లారు. స్వామి చెప్పారు, నాకు ఆ మాలే కావాలి. ఏ మాల అయితే అమ్మవారు వేసుకుంటున్నారు ఆ మాలే కావాలి నాకు. అత్యంత సుగంధం ఆ మాలలో ఉంది, మరి కొత్తగా తయారు చేసే మాలలో లేదు. అప్పుడు అర్థమైపోయింది. తర్వాత ఒకసారి 108 దివ్యదేశాలు చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు. అమ్మవారు అన్నారు, నాన్నగారు వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు విష్ణు చిత్తుల వారు అన్నారు, భలేదానివి, భగవంతుడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇది సాధ్యమై? ఇది సాధ్యం కాదు. అప్పుడు మీరే కదా చెప్పారు, ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించినప్పుడు గోపికలు స్వామిని వరించారని మీరే కదా చెప్పారు నాకు. అమ్మా అప్పుడు కృష్ణుడు స్వయంగా అవతరించాడు, మనలాగే తిరుగుతున్నారు ఈ భూమిలో. మరి గోపికలు అప్పుడే జన్మించారు, వారు కృష్ణుడు పక్కనే ఉన్నారు, అందుకే వరించారు. మరి ఇప్పుడేమైనా స్వామి అవతరించారే? మరి నేను వివాహం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని నేను చేసుకుంటాను అని పంతం పట్టింది అమ్మవారు. అమ్మ ఇంకొక దివ్యదేశం ఉంది, ఆ దివ్యదేశం గురించి చెప్తాను. ఇంతటితోటి 108 దేశాలు అయిపోతాయి. చెప్పండి స్వామి, ఇంకా ఎవరున్నారు? రంగనాథుడు, ఆయన గురించి ఇంకా చెప్పలేదు, ఆయన గురించి చెప్తాను. రంగనాథుడి గురించి చెప్పడం మొదలుపెట్టారు విష్ణు చిత్తుల వారు. తెల్లవారు అయిన తర్వాత అమ్మవారు అంటున్నారు, లేదు నేను రంగనాథుడినే పెళ్లి చేసుకుంటాను. మరి నిన్న అన్నా కదమ్మా, నా యొక్క మనసు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయిందని. లేదు ఆయనకంటే ఈయన ఇంకా అందంగా ఉన్నారు, నేను వివాహం చేసుకుంటే రంగనాథుడినే చేసుకుంటాను. అమ్మ అలా అనకూడదు, వాళ్ళు గోపికలు చేసుకున్నారు కదా, మరి అప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారమ్మా స్వామి. మరి ఇప్పుడు స్వామి విగ్రహం రూపంలో ఉన్నారంటే ఏంటి, ప్రత్యక్షం కాదా ఏంటి అది? అమ్మవారు అంటున్నారు, మరి స్వామి రోజు తింటున్నారు నైవేద్యం, భక్తులు కనిపిస్తున్నారు, భక్తులతో మాట్లాడుతున్నారు, హారతిస్తున్నారు, శయనమిస్తున్నారు, మరి పవలింపు శయనం, మరి మంగళహారతి అన్నీ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు స్వామి ఉన్నారే కదా, మరి విగ్రహానికి స్వామికి తేడా లేదు కదా, అయితే నేను స్వామినే వరిస్తాను అని కూర్చుంది. కాస్త యుక్త వయసు వచ్చింది. విష్ణు చిత్తుల వారు అన్నారు, అమ్మ స్వామిని ఎలా వరిస్తావు అని కూర్చున్నారు ఈయన. ఆవిడ మాత్రం నేను స్వామినే. సరే అప్పుడు గోపికలు విష్ణు చిత్తుల వారు పిలిచారు అమ్మవారిని. అమ్మ అప్పుడు గోపికలు వ్రతం చేశారు, నీకు తెలియదా ఏంటి? ఏం వ్రతం చేశారు? కాత్యాయని వ్రతం చేశారు. ఓహో, కాత్యాయని వ్రతం చేస్తారా? అప్పుడు స్వామి అనుగ్రహించారు, అంతేగాని ఊరికే గోపికలు వివాహం చేసుకోలేదు, వ్రతం చేశారు, తపస్సు చేశారు, అప్పుడు వివాహం చేసుకున్నారు స్వామి. అయితే నేను కూడా వ్రతం చేస్తాను. నువ్వేం వ్రతం చేస్తావు తల్లి? రేపటి నుండి నేనే వ్రతం చేస్తాను. మార్గశీర్ష మాసం ఆరంభమవుతుంది, ధనుర్మాసం ఆరంభమవుతుంది, నేను కూడా వ్రతం చేస్తాను అంటూ అమ్మవారు ఏం చేశారు, తన తోటి వయసు కలిగిన ఎంతమంది సఖీలు ఉన్నారు, స్నేహితురాలు ఉన్నారు, అందరిని పిలిచింది. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న అందరినీ, ఎవరితోటి ఏదో ఆడుకుంటుంది రోజు, వాళ్ళందరినీ పిలిచి అమ్మవారు విష్ణు చిత్తుల వారు ఏ విషయాలైతే చెప్పారు గోపికల గురించి వారిని అనుకరించడం మొదలుపెట్టింది అమ్మవారు అందరిని పిలిచి ఏమంటుంది, రేపటి నుండి మనం వ్రతం చేస్తాం. నేను గోపికని, మీరందరూ కూడా గోపికల్లా వేషం, చీర కట్టుకుందాం గోపికల్లాగా, కొప్పు గోపికల్లాగా, పాలు పెరుగు నెయ్యి అంతా గోపికల దగ్గర పాలు పెరుగు వాసన వస్తుంటుంది, ఎందుకంటే పాలు పెరుగుతోటే ఉంటారు. మన దగ్గర కూడా పాలు పెరుగులు వాసన వస్తుంది రేపటి నుంచి. గోపికల్లాగా మనం మాట్లాడతాం. మరి వాళ్ళు బృందావనంలో ఉన్నారు కదా, అయితే ఈ శ్రీవిల్లిపుత్తూరే బృందావనము. అమ్మవారు అంటున్నారు,
ఈ శ్రీవిల్లిపుత్తూరే బృందావనం. మనం బృందావనం వెళ్ళక్కర్లేదు, మనం చిన్నపిల్లలము, మనం ఎక్కడికి వెళ్తాం? శ్రీవిల్లిపుత్తూరే, మనం ఎక్కడ జన్మించామో అదే బృందావనం. అయితే మరి నందభవనం ఎక్కడుంది ఏంటి? మన వటపత్ర సాయి మందిరం ఉంది కదా, అదే నందభవనం. మరి కృష్ణుడు ఎక్కడున్నాడు? ఆ వటపత్ర సాయి సేవించి ఉన్నారే, ఆయనే కృష్ణుడు. మరి అమ్మవారు అంటున్నారు, బృందావనం, నందభవనము, కృష్ణుడు అన్నీ ఉన్నాయి. మనం రేపటి నుంచి వ్రతం చేస్తాం. ఇలాగే ద్వాపర యుగంలో ఒకసారి వర్షాలు పట్టడం లేదు. గోపికలందరూ వెళ్ళి నందమహారాజుని అడిగారు, అయ్యా వర్షాలు పట్టడం లేదు, అయితే వ్రతం చేయండి. వ్రతం ఎలా చేయాలి? కృష్ణుడిని అడగండి. కృష్ణుడు చెప్పాడు, రేపటి నుంచి వ్రతం చేయండి. మీరు అందరూ స్నానం చేసి నా దగ్గరికి రండి, వ్రతానికి కావాల్సిన నియమాలు, వస్తువులన్నీ నేను ఇస్తాను అని కృష్ణుడు అన్నాడు. అలాగే ఇక్కడ కూడా గోపిక మన ఆండాలమ్మవారు అంటున్నారు, కృష్ణుడు మనల్ని రమ్మన్నాడు, మనం అందరం బయలుదేరుతాం. రేపటి నుంచి మార్గశీర్ష మాసము స్నానం చేసి మనం అందరం బయలుదేరుతాము నందభవనానికి అంటూ ప్రతిరోజు స్నానం చేసి వీరు వెళ్ళేవారు. మరి సరే రేపటి నుంచి అనగానే ఆండాలమ్మవారి స్నేహితులు అందరూ వచ్చారు కదా, స్నేహితురాళ్ళందరూ, వారికి ఇంకా నిద్ర పట్టడం లేదు. కొంతమందికి నేను నిద్రలేపుతాను, నువ్వు పడుకో వెళ్ళి అని అంటున్నారు. ఒక గోపిక, నేను నిద్రలేపుతాను, నువ్వు పడుకో అంటూ రేపటి నుంచి మనం ఒక్కొక్క పాసురం చొప్పున అమ్మవారు పాడిన ఈ 30 పాసురాలు తిరుప్పావైన అంటారు. తిరు అంటే లక్ష్మి, పావై అంటే పాడారు. లక్ష్మీదేవి స్వయంగా అమ్మవారు పాడారు తిరుప్పావై. రేపటి నుంచి ఒక్కొక్క పాసురం చొప్పున మనం చెప్పుకుంటాము. 30 రోజులు 30 పాసురాలు అమ్మవారు పాడారు, స్వామి యొక్క గుణాల్ని వర్ణించారు. సరే గోపికలు వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, కొంతమంది నిద్ర పట్టడం లేదు, కొంతమంది లేచి కూర్చున్నారు, కొంతమంది పక్కింటి గోపికలను తడుతున్నారు, తెల్లవారింది లేవు, అప్పుడే ఏంటి, ఇప్పుడే కదా పడుకుంది, తెల్లవారింది అంటున్నావేంటి? మరి అమ్మవారు చెప్పారు కదా స్నానం చేసి రమ్మని, మనం అందరం స్నానానికి వెళ్దాం పదండి, ఇప్పుడే కదా పడుకుంది, ఇంకా తెల్లవారు లేదు కదా అని కొంతమంది ఇలా వారు నిద్ర లేపడం. రేపటి నుంచి స్నానం చేసినట్లు కూడా ఏ పాసురంలో లేదు, నిద్ర లేపడంలోనే. మరి స్నానం చేస్తామని ఎందుకన్నారు? స్వామి యొక్క కళ్యాణ గుణాల్లో స్నానం చేయడమే నిజమైన స్నానం. ఈ స్నానం కాదు, మనం చేసే స్నానం స్వామి యొక్క కళ్యాణ గుణాలని వర్ణించడమే స్నానం నిజంగా. కనుక రేపటి నుంచి మనం ఒక్కొక్క పాసురం చొప్పున అమ్మవారు వ్రతం చేశారు, స్వయంగా వ్రతం చేశారు, మనల్ని ఆచరించేటట్లుగా పాడారు. మరి అమ్మవారు చేసినట్లు మనం వ్రతం చేస్తే అమ్మవారు పొందిన రంగనాథుడిని మనం కూడా పొందుతాం. కనుక ఒకసారి మనం గోవిందనామాలు చెప్పుకొని మనం ఈ రోజుకి రేపటి నుంచి ఒక్కొక్క పాసురం చొప్పున మనము ఈ తిరుప్పావై పుస్తకం గీతా ప్రెస్ వాళ్ళది ఇది తెచ్చుకుంటామండి. ఒక్కొక్క పాసురం నేను చెప్తాము, మీరు చెప్పండి మాతోటి. అలా 30 పాసురాలు. ఇది ఒక వ్రతము, 30 రోజుల వ్రతం. మళ్ళీ వచ్చే ధనుర్మాసానికి, మార్గశీర్ష మాసానికి మరి ఎవరుంటారు, మరి ప్రాణము, మరి విశ్వాసం లేదన్నట్లుగా ఈ విశ్వాసం లేదు కదా, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుంది. కనుక మనం సద్వినియోగం చేసుకుందాం స్వామి ఇచ్చిన అవకాశాన్ని. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, నీలమేఘ శ్యామ, పురాణ పురుష, పుండరీకాక్ష, గోవింద హరి గోవింద, ధన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన, నందనందన, నవనీత చోర, పశుపాలక శ్రీ, పాప విమోచన, దుష్ట సంహార, దురిత నివారణ, శిష్ట పరిపాలక, కష్ట నివారణ,
గోవింద గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజనలుల గోవింద గోవర్ధనోత్తర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియా గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద మత్స్య కూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురమ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగార ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోకులనందన గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత బలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మర్త్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద సారంగ గదధర గోవింద వీరజాతిరస గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కసూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గౌడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద గోవింద హై గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారిది బంధన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హై గోవింద గోకులనందన
वज्रकवचधरं